నమస్కారం. హిందూ ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే ప్రత్యేకంగా మనం సూర్య నమస్కారాలు అండ్ యోగా యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ముందుగా మనము సూర్య నమస్కారాలతో మొదలెడదాం. సూర్య నమస్కారాలు అనేవి పొద్దున్నే మనం సూర్యుడికి నమస్కారం చేస్తూ ఫస్ట్ మనకి సూర్యుడు ఎటు ఉంటాడో అటువైపు మార్నింగ్ అటువైపు తిరిగి చేయాలండి. సో నేను ఇటువైపు తిరిగి చేస్తున్నాను. ముందుగా ప్రణామాసన, చేతులు రెండు దగ్గర తీర్చుకుని సూర్యునికి ప్రణామం చేస్తాం. ప్రణామాసన ఇది. తర్వాత నెంబర్ 2 ఉత్థిత హస్తాసన. ఉత్థిత హస్తాసన అంటే చేతులు పైకి, పై తర్వాత వెనక్కి. నెంబర్ 3 పాదహస్తాసన. కాళ్ళు రెండు దగ్గర తెచ్చుకోండి. ఆ చేతుల్ని మెల్లగా కిందకి పంపించి కాళ్ళని టచ్ చేయండి ఈ విధంగా. ఇంకా కుదిరితే తలను కూడా లోపలికి పంపించండి ఈ విధంగా. నెక్స్ట్ కుడి అశ్వసంచలనాసన. కుడి అశ్వసంచలనాసనలో కుడి కాలు ముందు పెడతాము. ఆ తర్వాత ఎడం కాలు వెనక్కి ఈ విధంగా. ఆ తర్వాత బాడీని ముందుకి ఇట్లాగా ఫ్లెక్స్ చేయండి. ఇది కుడి అశ్వసంచలనాసన. దీంట్లో ఇంకో ఆల్టర్నేటివ్ వేరియేషన్ కూడా ఉందండి. ఈ ఆల్టర్నేటివ్ వేరియేషన్లో ఏం చేస్తారంటే చేతులు కూడా కింద పెట్టి పైకి చూస్తారు ఈ విధంగా. చూడండి. సో మీ కాలు పక్కనే రెండు చేతులు పెట్టి ఇలా పైకి చూస్తారనమాట. ఇది నెంబర్ 4. నెక్స్ట్ పర్వతాసన. పర్వతాసన అంటే ఈ విధంగా మనం ఒక పర్వతంలాగా ఉంటాం అనమాట. ఈ విధంగా చేయాలి. మీకు కుదిరితే పాదాలని కూడా మొత్తం నేల మీద పెట్టడానికి ట్రై చేయండి. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారాసన. సాష్టాంగ నమస్కారాసనలో ఇలా మొత్తం తలంతా కూడా కింద పెడతాం. ఓన్లీ మీ పిరుదులు ఉంటాయి కదా, పిరుదుల్ని పైకి పెట్టండి. నెక్స్ట్ భుజంగాసన. భుజంగాసన అంటే బ్యాక్వర్డ్ బెండ్ అనమాట. సో ఈ విధంగా కాలు రెండు దగ్గర పెట్టుకుని భుజంగాసన చేస్తాము. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనం ఇప్పుడు దాకా చేస్తున్న ఆసనాలు 6 ఉంటే ఆ 6 కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం పర్వతాసనకు వస్తాం. పర్వతాసన. తర్వాత ఎడమ అశ్వసంచలనాసన. ఈసారి మనం ఎడంకాలు ముందుకు పెడతాం. ఎడంకాలు ముందుకు పెట్టి సేమ్ మళ్ళీ చేస్తాం. ఆ తర్వాత పాదహస్తాసన. పాదాలు రెండు దగ్గర తెచ్చుకుని చేతులతో టచ్ చేస్తాం. తర్వాత ఉత్థిత హస్తాసన. అండ్ ఫైనల్లీ ప్రణామాసన. ఆ తర్వాత మెల్లగా చేతులు రెండు పక్కకి పంపించండి. చూసారా? ఈ సూర్య నమస్కారాలు అనేవి మనం ప్రతిరోజు అట్లీస్ట్ మినిమం ఒక 6 రౌండ్స్ అనేవి వేస్తాయండి. చాలా మంచిది. అండ్ ఈ సూర్య నమస్కారాల్లో మీరు చూస్తుంటే మనం ఎప్పుడూ కూడా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే వీటిని ఒక ఫార్వర్డ్ బెండ్ ఉంటే ఇంకొక బ్యాక్వర్డ్ బెండ్ ఉంటుంది అనమాట. అంటే మన బాడీని అంతా కూడా ఒక ప్రక్రియలో, అంటే ఎప్పుడు మనం ఓన్లీ ఫార్వర్డ్ బెండే చేసామనుకోండి మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఆ విధంగా కాకుండా ఒక ఫార్వర్డ్ ఉంటే ఒక బ్యాక్వర్డ్. అండ్ దాని తర్వాత గాలి కూడా ఒకదానికి గాలి పీల్చుకుంటాం, బ్యాక్వర్డ్ బెండ్కి, ఫార్వర్డ్ బెండ్కి గాలి వదిలేస్తాం. సో ఇప్పుడు మనం శ్వాసతో కలిపి ఇంకొక రౌండ్ వేసి చూపిస్తాను. అండ్ దీన్ని మీరు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా చేసుకుంటే మనకేంటంటే ఈ సూర్య నమస్కారాల్లోనే ప్రాణాయామ ప్లస్ యోగా ఈ రెండు కూడా ఆసనాలు అనమాట. ఆసనాలు ప్లస్ ప్రాణాయామ రెండు కూడా వచ్చేస్తాయి. సో చూద్దాం ఎలాగా. సో ముందుగా గాలి వదిలేసేయండి. కంప్లీట్గా గాలి వదిలేసిన తర్వాత బ్రీద్ ఇన్ అండ్ ప్రణామాసన. అండ్ దెన్ ఎక్సేల్, కంప్లీట్లీ ఎక్సేల్. గాలి అంతా వదిలేసేయండి. గాలి వదిలేసిన తర్వాత గాలి పీల్చుకుంటూ నెంబర్ 2 ఉత్థిత హస్తాసన.
తర్వాత గాలి వదిలేస్తూ పాదహస్తాసన. ఈ పాదహస్తాసన చూసారు కదా, ఇప్పుడు ఇది ఫార్వర్డ్ బెండ్, ఇందాకది బ్యాక్వర్డ్ బెండ్. అండ్ మళ్ళీ ఇప్పుడు నెంబర్ 4 కుడి హస్త సంచలనాసన. కుడి హస్త సంచలనాసన వచ్చేసి బ్యాక్వర్డ్ బెండ్. సో బ్రీద్ ఇన్, గాలి పీలుస్తూ. నెక్స్ట్ పర్వతాసన. పర్వతాసన వచ్చేసి బ్రీద్ అవుట్, ఇది ఫార్వర్డ్ బెండ్ కదా. సో గాలి వదిలేస్తూ పర్వతాసన చేయండి. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారాసన. సాష్టాంగ నమస్కారాసనాలో ఏంటంటే మీరు ఒక్కసారి బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. సో బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. నెక్స్ట్ బ్రీద్ ఇన్, గాలి పీలుస్తూ బ్యాక్వర్డ్ బెండ్. ఆ తర్వాత మళ్ళీ బ్రీద్ అవుట్, బ్రీద్ అవుట్, పర్వతాసన. గాలి వదిలేస్తూ పర్వతాసన, గాలి పీలుస్తూ ఎడమ హస్త సంచలనాసన, మళ్ళీ గాలి వదిలేస్తూ పాదహస్తాసన, గాలి పీలుస్తూ ఉత్థితాస్తాసన. అండ్ ఫైనలీ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్, ప్రణామాసన అండ్ రిలాక్స్. సో చూశారు కదా, నేను ఈ 2 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు వేస్తేనే నాకు లైట్గా చెమట పట్టేసింది. సో ఇది చాలా పవర్ఫుల్ అండి, అండ్ వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో బ్యాక్వర్డ్ బెండ్, ఫార్వర్డ్ బెండ్ ఉంటాయి కాబట్టి మీ మసిల్స్ అండ్ ఎస్పెషల్లీ మీ బ్యాక్ బోన్ కూడా చాలా స్ట్రెంథెన్ అవుతుంది. సో ప్రతిరోజు ఒక 6 సూర్య నమస్కారాల రౌండ్స్ మీరు ప్రతిరోజు చేయండి, ఆరోగ్యంగా ఉండండి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు థెరపెటిక్ యోగా కూడా తెలుసుకుందాము. సో వాటిల్లో మనం ఫస్ట్ నెక్ పెయిన్, తర్వాత బ్యాక్ పెయిన్, ఈ 2 కూడా అందరికీ ఉంటున్న ప్రాబ్లమ్సే. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, బైక్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది వస్తుంది. సో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆధ్యాత్మిక వికాస తరంగిణి, జీవన విజ్ఞాన మనోరంజని, టీవీ5 మానసపత్రిక, హిందూ ధర్మం మాసపత్రిక. మనోనేత్రానికి దైవ దర్శనాన్ని కల్పించే చిత్రాలు, విశేష తిథుల విశిష్ట కథనాలు, ఆలోచింపచేసే వేదాంగ విశేషాలతో జూన్ సంచిక మీ ముందుకు వచ్చింది. ఈ సంచికలో భారతీయ యోగా విశిష్టత తెలిపే సంఘీభావం, శంఖారావం. ఆషాఢం వెనుక అసలు రహస్యం, ఆధ్యాత్మిక మాసం ఆషాఢం. ఏరువాక అసలు కథ, గోష్పాదంతో పులకించే విశ్వంభరం. మధుర స్మృతుల సాగరం, నాన్న పితృదినోత్సవ ప్రత్యేక కథనం, పితృదేవోభవ. మహాశ్మశాన మహా కైలాసం, కాశీ వైభవం. హిందూ వివాహ వైభవ దర్శిని, పెళ్లి సంబరాలు, ఆడంబరాలు. 27 నక్షత్రాల గ్రహ గమనాల విశ్లేషణ, డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి మాసఫలాలు. ఇంకా ఎన్నో కథనాలు, వ్యాసాలు, విశేష తిథుల దర్శిని, హిందూ ధర్మం మాసపత్రిక. చదవండి, చదివించండి, చందాదారులుగా చేరండి. సంప్రదించండి 7337555104. సో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి మనం ఈరోజు థెరపెటిక్ యోగా గురించి తెలుసుకుందాం. ఈ థెరపెటిక్ యోగాలో ఇందాక చెప్పినట్టు బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ గురించి తెలుసుకుందాం. ముందుగా బ్యాక్ పెయిన్కి వద్దాం. బ్యాక్ పెయిన్ అనేది తెలిసిందే కదా, మనకి చాలా మంది వరకు బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళ గురించి ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ కానీ అందరికీ ఉండే ప్రాబ్లమే. సీటింగ్ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మెయిన్గా వస్తుందన్నమాట ఈ ప్రాబ్లం. దీన్ని మనం జస్ట్ ఇంట్లోనే ఒక 15 మినిట్స్ కేటాయిస్తే ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో వాటిల్లో కొన్ని ఆసనాలు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఓకే, సో ముందుగా జఠర పరివృత్తాసన అనే ఆసనం ఎలా చేయాలనే చూద్దాం. ముందుగా
యోగా మ్యాట్ ఉంటే యోగా మ్యాట్ మీద పడుకోండి, లేదు అంటే నేల మీద కూడా పడుకోవచ్చు. చాప ఉన్న వాళ్ళు చాప మీద పడుకోండి, లేదంటే సింపుల్గా ఒక బెడ్షీట్ వేసేసుకున్నా సరిపోతుంది. సో ముందుగా దీన్ని శవాసన అంటారు. శవాసనాలో రిలాక్స్ అవ్వండి. శవాసనాలో రిలాక్స్ అయిన తర్వాత కాళ్ళు రెండు దగ్గరికి, చేతులు రెండు మీ తల కిందకి, లేదా ఇలా కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో తల కింద పెట్టుకున్న తర్వాత మీరు తల ఒకవైపు అండ్ కాళ్ళు ఇంకోవైపు పెట్టాలి. ఫోకస్ చూసుకోవాలి. సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఈ విధంగా మీరు కాళ్ళను ఒకవైపు, తలను ఇంకోవైపు ఈ విధంగా పంపించండి. సో కాళ్ళని చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నేల మీద పెట్టేస్తారు. నేల మీద పెట్టద్దు, గాల్లోనే చాలా దగ్గరలో పెట్టండి, బట్ నేల మీద అయితే పెట్టద్దు. ఈ విధంగా పెట్టి ఒక 30 సెకండ్లు ఉండండి. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు, ఈసారి ఇటువైపు మీరు చూడండి. నేను నేలకి దగ్గరగా పెట్టాను కానీ నేల మీద పెట్టలేదు. సో ఈ విధంగా పెట్టి తర్వాత తలనేమో ఆపోజిట్ వైపు ఇలా పెట్టండి. ఇలా ఒక 30 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. దీంట్లోనే ఇంకొకటి భుజంగాసన అనే ఆసనం ఉంటుంది, అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఈ భుజంగాసనకి ఏంటంటే బోర్లా పడుకోవాలి. ఈ విధంగా బోర్లా పడుకున్న తర్వాత కాళ్ళు రెండు దగ్గర తెచ్చుకొని చేతులను ఎగ్జాక్ట్గా మీ షోల్డర్ కింద పెట్టుకోండి. మీ షోల్డర్ కింద పెట్టుకున్న తర్వాత కాళ్ళు రెండు దగ్గర తెచ్చుకున్న తర్వాత గాలి పీలుస్తూ తలని అండ్ మీ బాడీని కూడా పైకి ఇలా తీసుకురండి. ఈ విధంగా ఇలా చేస్తే మొత్తం మన ప్రెషర్ అంతా కూడా బ్యాక్ మీద పడుతుంది అనమాట. సో బ్యాక్ మీద పడడంతో బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఇది కూడా అంతే, 30 సెకండ్స్ ఉండండి. ఇంకా కుదిరితే 60 సెకండ్స్ కూడా ఉండొచ్చు. ఉన్న తర్వాత మెల్లగా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ బ్యాక్ పెయిన్లో మనం నేర్చుకునే ఆసనం పేరు ఏంటంటే మార్జాలాసన. మార్జాలాసనాన్ని ఇంగ్లీష్లో మనం సింపుల్గా క్యాట్ అండ్ కౌ పోస్చర్ అని కూడా అనొచ్చు. సో ఈ క్యాట్ అండ్ కౌ పోస్చర్ ఎలా చేస్తామో చూద్దాము. ముందుగా వజ్రాసనాలో కూర్చోవాలి. వజ్రాసనాలో కూర్చున్న తర్వాత మెల్లగా లేచి చేతులు రెండు ముందు పెట్టుకోండి. మీ కాళ్ళ మధ్యన కొంచెం గ్యాప్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే తల పైకి, మీ బ్యాక్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ని లోపలికి ఈ విధంగా బ్యాక్ని లోపల పంపించండి అండ్ తల పైకి. ఇదే పొజిషన్లో 30 సెకండ్స్ ఉండండి, లేదా 60 సెకండ్స్ కూడా ఉండొచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. సో దీనికి మీకు ఎటువంటి పెయిన్ కానీ ఎటువంటి ప్రెషర్ ఉండదు, రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఆ 30 సెకండ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే గాలి వదిలేస్తూ ఆపోజిట్ చేయాలి. అంటే తల లోపలికి, బ్యాక్ ఏమో పైకి, ఈ విధంగా ఇలాగే ఉండండి ఒక 30 సెకండ్లు. ఆ తర్వాత మెల్లగా రిలాక్స్. సో దీన్ని ఒక 3 సెట్స్, అంటే ఈ విధంగా ఒక 3 సెట్స్ అనేది మీరు ప్రతిరోజు చేస్తే అండి మీ బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ ఆసనం పేరు, మన నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆసనం పేరు ఏంటంటే పర్వతాసన. పర్వతాసన కూడా బ్యాక్ పెయిన్ని తగ్గిస్తుంది. కాకపోతే కొంతమందికి సివియర్గా ఉన్న బ్యాక్ పెయిన్ వాళ్ళు మాత్రం ఈ ఆసనాన్ని అవాయిడ్ చేసేసేయండి, ఎందుకంటే మీకు బ్యాక్ పెయిన్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నార్మల్గా బ్యాక్ పెయిన్ ఉన్నది అనే వాళ్ళైతే చేయొచ్చు, సివియర్గా ఉన్న వాళ్ళైతే చేయొద్దు. సో ఇందాక మనం సూర్య నమస్కారాల్లో నేర్చుకున్నాం పర్వతాసన ఎలా చేస్తాము అనేది. సో నేను మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. వజ్రాసనంలో ఉంటారు, తర్వాత చేతులు కిందకి, కాళ్ళ మీద నుంచి ఉంటారు. కాళ్ళ మీద నుంచున్న తర్వాత తలని లోపలికి ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఒక కొండలా ఉంటాం అనమాట. కొండని పర్వతం అని అంటాం, అందుకని దీనికి పర్వతాసన అనే పేరు వచ్చింది.
రైట్. దీన్ని కూడా అంతే అండి, 30 సెకండ్లు చేయండి. ఆ తర్వాత మెల్లగా రిలాక్స్ అవ్వండి. సో నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ ఆసనాలు ప్రతిరోజు ఈ థెరపెటిక్ యోగా మీరు చేస్తాయండి, బ్యాక్ పెయిన్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. ఆఫ్టర్ 2 వీక్స్ అయితే మీరు రిజల్ట్స్ని మీరే చూస్తారు. సో మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి అండ్ ఆరోగ్యంగా ఉండండి. సో ఇప్పుడు మనం థెరపెటిక్ యోగాలో నెక్ పెయిన్కి ఏలాంటి ఆసనాలు చేయాలి అండ్ ఆ ఆసనాలతో మనం నెక్ పెయిన్ ఎలా తగ్గించుకోవాలి అనేది చూద్దాము. సో ఈ ఆసనాలు అన్నీ కూడా అండి నేను చెప్పేవి మీరు అట్లీస్ట్ ఒక 3 రౌండ్స్ అనేవి వేస్తే మీకు బెటర్ ఉంటుంది. బిగినింగ్లో అయితే ఒక సెట్ ఆఫ్ ఆసనాస్ చేయండి, ఆ తర్వాత మెల్లమెల్లగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, సో ముందు ఈజియెస్ట్ ఆసనం చేద్దాం. సో దీని పేరు ఏంటి అని అంటే బాలాసన అంటారు, కొంతమంది దీన్ని ర్యాబిట్ పోజ్ అని కూడా అంటారు. సో ఎలాగా అనేది చూద్దాం. సో ముందుగా వజ్రాసనాల్లో కూర్చోవాలి. వజ్రాసనాల్లో కూర్చున్న తర్వాత చేతులు 2 పక్క నుంచి పైకి, పైకి నుంచి క్రిందికి ఈ విధంగా మీరు చేతులు 2 చేతుల వరకు మొత్తం నేల మీద ఉండేటట్టు పెట్టుకోండి, గాల్లో ఇలా పెట్టద్దు. ఆ తర్వాత మీ ఫోర్ హెడ్ని నేలకు టచ్ చేయండి, ఇలాగా ఈ విధంగా నేలకు టచ్ చేసి ఇలా రిలాక్స్డ్గా ఉండండి. ఇది అసలు ఎటువంటి ప్రెషర్ ఉండదండి మీ బాడీ మీద. సో అందుకని మీరు దీన్ని ఎంతసేపు అన్నా ఉండొచ్చు, 1 మినిట్ కూడా ఉండొచ్చు, 2 మినిట్స్ కూడా ఉండొచ్చు, ఈవెన్ 3 మినిట్స్ కూడా ఉండొచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఈ ఆసనంలో. ఈ విధంగా ఉండండి. దీని పేరు బాలాసన. ఆ తర్వాత మెల్లగా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మనం మార్జాలాసన అనే ఆసనం తెలుసుకుందాము ఎలా చేయాలో. సో ఇందాక మనం బ్యాక్ పెయిన్కి కూడా ఇది చెప్పాను. మార్జాలాసన అని అంటే క్యాట్ పోస్చర్ అనమాట. సో కాళ్ళ మధ్యన చేతుల మధ్యన సేమ్ డిస్టెన్స్ పెట్టుకోండి, ఇంతే డిస్టెన్స్ అనేది కాళ్ళ మధ్యన కూడా ఉండాలి. ఆ తర్వాత మెల్లగా తలపైకి అండ్ బాడీ లోపలికి. సో బ్యాక్నేమో కిందకి లోపలికి పుష్ చేయండి, తలనేమో పైకి లేపండి. దాట్స్ ఇట్. ఇదే పొజిషన్లో ఉండండి. 30 సెకండ్స్ ఉండడానికి ట్రై చేయండి. ఇంకా ఎక్కువసేపు ఉండగలిగితే 60 సెకండ్స్ కూడా ఉండండి. ఓకే, ఆ తర్వాత మెల్లగా మళ్ళీ వచ్చేసేయండి, యథావిధిగా వజ్రాసనాల్లోకి వచ్చేసేయండి. నెక్స్ట్ ఆసనం పేరు అర్ధమత్స్యేంద్రాసన. ఇది కొంచెం కష్టమైందే, అది మీరు కొంచెం లావుగా ఉన్నారంటే కొంచెం కష్టమే. సో బట్ ట్రై చేయడానికైతే ట్రై చేయండి. సో ముందుగా ఏం చేస్తారు అని అంటే ఈ 2 కాళ్ళల్లో ఒక కాల్ని ఇలా మీ బాడీలోకి మడుచుకోండి. ఓకే, ఆ తర్వాత ఇంకో కాల్ని ఈ పక్కన పెట్టండి. ఈ పక్కన పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏ కాలు అయితే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇది రైట్ లెగ్ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే లెఫ్ట్ హ్యాండ్ని తీసుకుని ఇంకా కొంచెం ముందుకు వస్తాను సో దట్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎస్, సో ఇలా ఈ రైట్ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్ ఉన్న దగ్గర మీరు సింపుల్గా చేయాలి అని అనుకుంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పెట్టుకోండి అండ్ దాని తర్వాత ఇటువైపు ఇలా తిరగండి. లేదు కంప్లీట్ అడ్వాన్స్ పోస్చర్ దీన్ని పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని కంప్లీట్గా ఈ విధంగా ఇలా తిప్పి మోకాళ్ళ మీద చేయి పెట్టి ఇట్లా కంప్లీట్గా బ్యాక్కి తిరగాలి. ఓకే, ఆ విధంగా ఒక 30 సెకండ్స్ ఉంటారు. అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లో కూడా చేద్దాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే రైట్ లెగ్ని కింద పెట్టుకుందాం, లెఫ్ట్ లెగ్ని పైకి లేపుదాం. సో లెఫ్ట్ లెగ్ పైన ఉంది కాబట్టి నేను రైట్ హ్యాండ్ తీసుకున్నాను. సింపుల్గా చేయాలంటే ఇలాగా రైట్ హ్యాండ్తో ఇలా పట్టుకోండి, ఈ విధంగా చేయండి సరిపోతుంది. బట్ మీరు ఇంకా కొంచెం చేయాలి అని అనుకుంటే, అడ్వాన్స్ చేయాలనుకుంటే దీన్ని మీరు ఈ విధంగా చేయొచ్చు. ఒక 30 సెకండ్స్ చేయండి. 30 సెకండ్స్ చేస్తే మీకు మంచి రిలీఫ్ అనేది వస్తుంది. సో ఫైనల్లీ మనం లాస్ట్ ఆసనానికి వచ్చేద్దాము. దీని పేరు ఏంటి అని అంటే గోముఖాసన.
గోముఖ ఆసన అనేది చాలా ఈజీ అండి. ఎటువంటిదంటే మీరు జస్ట్ మీ కాళ్ళని ఇందాకట్లాగే ఇలా దగ్గర తెచ్చుకుంటారు. అండ్ ఆల్సో ఈ లెగ్ మీద ఈ లెగ్ అంటే రెండు మోకాళ్ళు కూడా సేమ్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకోండి. అంటే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది లెఫ్ట్ లెగ్ పైకి ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ పైకి పంపించి ఈ విధంగా వెనకాల ఏం చేయాలి అని అంటే బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత చేతులతో ఈ విధంగా ఇంటర్లాక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంటర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్, సో ఈ విధంగా ఇంటర్లాక్ చేస్తారు. అండ్ మెడ కూడా స్ట్రైట్ అండ్ చేతులు కూడా స్ట్రైట్. కళ్ళు మూసుకుని ఇదే పొజిషన్లో ఒక 30 సెకండ్లు ఉండండి. 30 సెకండ్లు అయిపోయిన తర్వాత మెల్లగా చేతులు రిలాక్స్ చేసేస్తారు అండ్ మళ్ళీ యథావిధిగా వచ్చేస్తారు. సో ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఒకసారి చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే లెఫ్ట్ లెగ్ కిందకి పంపించాను అండ్ రైట్ లెగ్ పైకి. ఆ తర్వాత రైట్ లెగ్ పైన ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ పైకి పంపిస్తున్నాను. పంపించి తలపైకి కళ్ళు మూసుకుని ఇలా కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేట్ చేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ ఇలాగే ఉండండి. మీ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అనేవి డెఫినెట్గా తగ్గుతాయి. ఇలా చేస్తే ఏంటంటే మన బాడీలో ఉన్న బోన్స్ అన్నీ కూడా మళ్ళీ వాటి నార్మల్ వాటికి అలైన్ అవుతాయి అన్నమాట. సో యథావిధిగా అలైన్ అవ్వడం వల్ల మనకి ఎక్కడైనా ఎటువంటి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రెక్టిఫై అవుతుంది అనమాట. లెట్స్ ఏ బ్యాక్లో ఏమైనా కొంచెం ఇలా ఉన్నది అని అంటే అది మళ్ళీ స్ట్రైట్ అవుతుంది. సో అందుకని ఈ ఆసనాలు అనేవి మనం చేయాలి. ప్రతిరోజు కూడా పొద్దున్నే మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ కొంతమందికి కుదరకపోతే అట్లీస్ట్ ఈవినింగ్ అన్నా చేయండి. ఓకే, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 6 o'clockకి మీరు చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ మీరు ప్రతిరోజు యోగా చేస్తారని నేను ఆశిస్తూ మీ సచిన్ భరద్వాజ్ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సనాతనం సనూతనం సనాతనం